హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నౌషిన్ కోసం పిజ్జా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. హోమ్ మేడ్ పిజ్జా అనమాట. ఇవి బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా పిజ్జా బేస్, అవి నేను తీసేసుకున్నాను. ఇది కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లో. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చికెన్ ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం మసాలా ఇంకా కారం వేసుకొని ఒక కుక్కర్లో 3 విజిల్స్ వరకు చేశాను. ఇంకా చీజ్, బటర్, పిజ్జా సాస్, ఇది నార్మల్ సాస్, మనం పిజ్జా అయిపోయినాక తింటాం కదా. ఇంకా మిక్స్డ్ హెర్బ్స్ మెయిన్ ఇదే అండి పిజ్జాకి మనకు టేస్ట్ రావడానికి. చిల్లీ ఫ్లేక్స్, ఇంకా క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం. మరి చిన్న వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు అంతగా తినరు క్యాప్సికమ్, అందుకని. చికెన్, ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక స్టైల్ చేస్తారు కదా. చీజ్ మై ఫేవరెట్. చీజ్ ఎక్కువ ఫ్లేవర్ ఇదే అనమాట. చెప్పాను కదా నాకు. చిల్లీ ఫ్లేక్స్, ఇది కొంచెం స్పైస్ తక్కువగా కావాలనుకుంటే స్పైస్ తక్కువ వేసుకోవచ్చు. నేను పిల్లలకు చేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను. ఇది హీట్ అయిపోయింది కదా, మనం రెడీగా చేసుకుని పెట్టుకున్నాము. దీంట్లో పెట్టేద్దాం ఇప్పుడు. ఇంకా లిడ్ పెట్టేసి కవర్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. మన పిజ్జా రెడీ అయిపోయింది. స్టాప్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో కట్ కరో నౌషిన్. हम लोग कच्चे होना तो अवट्లేదు. కరో నౌక వేడిగా ఉంది. గుడ్ మార్నింగ్ చూపిస్తాను. బిస్కెట్ నుమాన్ ఎలా ఉంది? బిస్కెట్ నౌష ఎలా ఉంది? బుడ్డు ఎలా ఉంది? బాగుందా? డైలీ టూ స్టెప్ టీ-షర్ట్ ఆనుతూ స్టెప్ టీ-షర్ట్ अच्छे रहते हम अंतर अच्छे रहते. ओके